మరణములో కూడా ఆయన సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. ఆమేన్. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అంటే ఏంటండి? ఆయన మరణంలో కూడా ఆయనకి విధేయతని చూపిస్తున్నాడు, వినయాన్ని చూపిస్తున్నాడు, తగ్గింపుని చూపిస్తున్నాడు. ఆయన ఆ విధంగా చూపిస్తూ ఉంటుంటున్నాడు. విశ్వాసమును, నమ్మకమును దేవుని పట్ల నమ్మిండు. ఆయన తండ్రిని నమ్మిండు కాబట్టి అంతగా అప్పగించుకోగలుగుతున్నాడు. అందులో కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయత చూపిస్తూ ఆ మరణములో కూడా ఆయన మీద ఆధారపడగలిగే శక్తిని కలిగి ఉన్నాడండి ఆయన. ఆమేన్. అలాంటి గుణాన్ని కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. నీ మరణంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? మరణ పరిస్థితులు కానీ ఏదైనా కష్టాలలో కూడా ఆయనకు నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? చిన్న కష్టం రాగానే దేవుడిని దూషిస్తున్నావా? ఈ దేవుడు ఏం చేస్తాడులే, ఎప్పుడు నాకేనా ఇన్ని కష్టాలు, ఎప్పుడు ఇదేనా నాకు ఈ బాధ, ఎప్పుడు ఇదేనా నాకు ఇంకా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా, గొనుక్కుంటున్నావా? కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రాణము విడుస్తున్నప్పుడు కూడా ఆయనని నమ్మి ఉంటున్నాడు. ఆమె మరణము పొందినంతగా కూడా ఆయనను విధేయత చూపించి ఉంటున్నాడు. హల్లెలూయా. అదండి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి గొప్ప సమర్పణ. ఆయన ఏం చేసి ఉంటున్నాడు, ఒక సంపూర్ణమైనటువంటి సమర్పణ ఇక్కడ మనం చూస్తున్నాము. హల్లెలూయా. తండ్రి, నా ఆత్మను నేను నీకు అప్పచెప్పుచున్నానయ్యా అని అంటున్నాడు. మనం కూడా చెప్పుచున్నామా? తండ్రి, నా హృదయాన్ని, నా జీవితాన్ని నీకు అప్పగించుచున్నానయ్యా అని చెప్పి మనం చెప్పగలుగుచున్నామా? మనం చెప్పాలండి. యేసయ్య బిడ్డలుగా మనము, తండ్రి, నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచి ఉంటున్నావు కదా, ఈ భూమి మీద నీ ఉద్దేశంలో నెరవేర్చబడాలా, నేనేం చేయాలయ్యా నీ కొరకు, నీ ప్రణాళిక ఏంటయ్యా అని అడుగుచున్నామా మనము? ఎందుకంటే దేవుడు నిన్ను పుట్టించి ఉంటున్నాడు అంటే ఒక ఉద్దేశపూర్వకంగానే పుట్టించి ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిని ఒక ఉద్దేశంతోనే పుట్టించి ఉన్నాడు. కానీ ఉద్దేశాలు నెరవేర్చకుండానే ఎందుకు చనిపోతున్నారంటే సాతాను వారిని దొంగిలిస్తున్నది, సాతాను వారిని పక్కత్రోవ పట్టించేస్తున్నదండి. ఆ విధమైన గుంపులో నువ్వు నేను ఉండకుందుముగాక, దేవుని ప్రణాళికలోనే మనం ఉందుముగాక, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగానే ఉందుముగాక, సంపూర్ణ సమర్పణతో ఆయనను కొనియాడే బిడ్డలుగా మనం ఉందుముగాక. ఇక్కడ సంపూర్ణమైనటువంటి సమర్పణ మనకు కనిపిస్తా ఉంది కదండి. నిజంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ఏమంటాడంటే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోలేనంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతంట? తన్ను తాను మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడైందంట. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు అండి ఆయన. ఇంత కఠినమైనటువంటి శిక్షని అనుభవించడం కూడా ఆయన విధేయతనే చూపిస్తున్నాడు అక్కడ. మనము కూడా ప్రతి విషయంలో విధేయత చూపించి ఆయనకు మనం సరెండర్ చేసుకోగలగాలి. హల్లెలూయా. మనని మనము తగ్గించుకొని మన జీవితంలో కూడా దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని ఆయన ఉద్దేశము కొరకు, ఆయన రాజ్యము కొరకు మన జీవితాలను సమర్పించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12:1 కూడా ఏముంటదంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని అంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనిన వారై ఆయనకు మనము సేవ చేసేవారిగా, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారిగా, ఆయన రాజ్యాన్ని కట్టేవారిగా మనము ఉండాలని దేవుని పేరట మనవి చేస్తున్నానండి. నిజముగా. ఎందుకంటే యోహాను సువార్త 3:16 ఏముంటదంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడంట. హల్లెలూయా. ఎందుకు అనుగ్రహించుడు? నీకు నువ్వు నశించిపోకుండా నిత్య జీవము పొందడానికే దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు అనుగ్రహించి ఉంటున్నాడంట. ఆమె విశ్వాసం ఉంచుతున్నామా? ఆయన సిలువలో మరణించి ఉంటున్నాడు నా కొరకే, నా పాపాల నిమిత్తమే ఆయన సిలువ మరణం పొంది ఉంటున్నాడు అని చెప్పేసి మనము నమ్మగలుగుతున్నామా? ఆయన విశ్వాసం ఉంచగలుగుతున్నామా? విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే, ఆయన నా కొరకు నా పాపాల నిమిత్తమే చనిపోయాడని విశ్వాసం నీవు ఉంచినట్లయితే, క్రీస్తులో నువ్వేంటి? నూతనమైన సృష్టి. ఆమేన్. హల్లెలూయా. నీ పాపము, నీ దోషము
కొట్టివేయబడి నువ్వు నీతిమంతుడిగా నువ్వు మార్చబడి ఉంటున్నావు. హల్లెలూయా. తద్వారా నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టి ఆయన సన్నిధిలో ఆయనతో కూడా నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండగల శక్తిమంతురాలివై ఉంటున్నావు. హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భంగా నిజముగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను చెప్పవలసింది ఏంటంటే, దేవునికి మనము ఒబీడియన్స్ చూపించాలి, ఆయనకు మనం సరెండర్ అవ్వాలి, నిజంగా ఆ సంపూర్ణ సమర్పణతో మనము కలిగి ఉండాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను.